గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జోగుడకు స్వాగతం. మన ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లోనే పెద్ద సంచలనం జరిగే అవకాశం ఉందండి. ఆ సంచలనం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అది దేంట్లో అంటే లిక్కర్ స్కామ్లో అంటే. చాలామందికి తెలియదు ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం లిక్కర్ విషయంలో చాలా పెద్ద స్కామ్ చేశారండి. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఏంటంటే బ్రాండెడ్ మద్యాన్ని బ్యాన్ చేసి వీళ్ళు సొంతంగా బ్రేవరీస్ పెట్టి చీప్ లిక్కర్ని పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ అంతా సప్లై చేశారు. అది ఒక కోటరీ అనమాట, ఒక మాఫియాలా తయారయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ అంటే ఒకటి ఉంటుంది. దానికి ఆయన సొంత కమ్యూనిటీ వ్యక్తిని పెట్టుకుని చాలా అన్యాయంగా ఈ చీప్ లిక్కర్ దందాన్ని నడిపించారు. దానివల్ల వాళ్ళకి వేల కోట్లు మిగిలి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చాలా లాస్ అయిపోయారండి. ఏ విధంగా లాస్ అయిపోయారంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మద్యానికి లిక్కర్ పాలసీలు ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బులే ప్రభుత్వానికి ఆక్సిజన్లా ఉపయోగపడతాయి. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎక్కువ కాంట్రిబ్యూషను ఈ లిక్కర్ నుంచి వస్తుందండి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ ఒప్పుకోలేదు. అంటే ఫోన్పే కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఏది వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా కేవలం రెడీమేడ్ క్యాష్, అంటే క్యాష్ ఇచ్చి మాత్రమే మీరు ముందు తీసుకోవాలి, ఈ బార్లో కానీ మరో షాప్లో కానీ. దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోయింది ఫస్ట్. దానివల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి కావాల్సిన డబ్బులు కూడా ఏమీ రాలేదు. ఈ డబ్బులంతా ఎవరి పాకెట్లోకి వెళ్ళాయంటే వైఎస్ఆర్సీపీ అధినాయకత్వంతో ఒక కోటరీకి వెళ్ళాయండి. ఇది చాలా పెద్ద స్కామ్ అనమాట. సో ఈ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఎండింగ్కి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రైమా ఫేసీగా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన రెడ్డి గారు ఉన్నారు. ఇలా కొంతమంది వ్యక్తులకి ఈ అమౌంట్ అంతా కూడా వెళ్ళడం జరిగింది. మన దేశంలో ఈ లిక్కర్ స్కామ్ అన్నది చాలా పవర్ఫుల్ స్కామ్ అండి. ఈ స్కామ్ ఒక్కసారి బయటకు వస్తే ఆ పొలిటీషియన్స్కి నెక్స్ట్ ఫ్యూచర్ చాలా కష్టంగా ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం లిక్కర్ స్కామ్. బీజేపీ కరెక్ట్గా లిక్కర్ స్కామ్లో టార్గెట్ చేయడంతో ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ కూడా లేకుండా పోయింది. అలాగే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారి ముద్దురు కూతురు కవిత గారు కూడా లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళడం జరిగింది. సో లిక్కర్ స్కామ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ అండి. మరి భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.